ఇంట్లో చీకటే, 2 బెడ్రూమ్లు కూడా లైట్లు వేసుకోవాలి. చెప్పాను ఆవిడ మహానటి అని. మహానటి. తిట్టకూడదంట. నమ్మించడమో ఒకడు గుంటూరుడు పొయ్యి కొనుక్కోమనేమో షాప్కి వెళ్ళమని నాకు ఆ వీడియో కాల్లో చూపించమని డబ్బులు వేస్తానన్నాడు. వీడియో కాల్లో చూపించని పొయ్యా ఫోను అవ్వట్లేదు అంటున్నాడు. నేనేమో తెచ్చి 3ంటికి రమ్మన్నాడు. 3ంటికి వచ్చి అలాగే వేస్తాడు కదా, నేను డబ్బులు ఇచ్చేసానమ్మా 6500 పొయ్య, సిలిండర్, గ్యాస్ ఇచ్చేస్తే 2 నెలలు పోయిన ప్రతి నెల ఏదో ఒకటి నాటకం ఆడేస్తున్నాడమ్మా. తర్వాత సరుకులు ఇప్పిందనేసి ఆడే అయ్యి బాబు 2 మూటలోనే 3 మూటలు అయ్యి అయ్యో జీడిపప్పు కానీ చెయ్యి లిస్టు ఆ చదివించేసి వచ్చేస్తున్నాను, వచ్చి ఇక్కడే ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అంటున్నాడమ్మా 1 గంట వరకుని. ఇంకా తిట్టానమ్మా. వీడియోలోని 3 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం మేము. వాళ్ళ ఫ్యామిలీ ఎంతో చూపెడుతున్నాడు, రోజు మెక్కేస్తున్నాడు. మీకు ఇల్లు ఇచ్చేసాను అంటున్నాడు. ఎవడో వాడు కాంగ్రెస్ పార్టీ వాడు. తాళం తీసి చూపించాడు మీ ఇల్లు కూడానా. నేను అన్నాను సాహిత్య కూడా ఒకటి ఇయ్యమ్మా అన్నాను. ముందు నీకు ఎవరిని ఇచ్చాక తర్వాత ఆడికి ఇస్తాను అన్నాడు. సామాన్లు తెచ్చేసుకోండి గుడివాడ, అక్కడ ఇల్లు ఖాళీ చేసిండి అన్నాడు. వీడు కూడా నేను వచ్చేస్తాను అక్కడికి అన్నాడు. అన్నంత నమ్మించాడమ్మా. తర్వాత తిట్టానమ్మా అని నిజంగానే తిట్టేసి నాశనం అయిపోతావు అనేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు. మళ్ళీ నాకు ఫోన్